హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అల్గనూరు కిచెన్. మంచి డాబా స్టైల్లో పాలక్ చికెన్ ట్రై చేద్దాం. లెట్స్ గో టు ద రెసిపీ. పాలక్ చికెన్ కోసం నేను కట్ చేసి పెట్టుకున్న బ్రెస్ట్ పీసెస్ తీసుకుంటున్నాను. దాంట్లోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారం, సరిపోయినంత పసుపు, ఉప్పు వేసి బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న చికెన్ని 15 మినిట్స్ మ్యారినేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే పాలకూర బాయిల్ చేయాలి కదా. ఎవరికైతే పాలకూర ఇష్టం ఉండదో, గ్రీన్ లీవ్స్ ఇవన్నీ నచ్చదో వాళ్ళకి పక్క ఒక్కసారి పెట్టి చూడండి, ఫిదా అయిపోతారు ఈ డిష్కి. అంత బాగుంటుంది. పక్క డాబా స్టైల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పాలకూర చికెన్. మంచిగా క్లీన్ చేసుకున్న పాలకూరని వేడి నీళ్ళల్లో వేసి బాయిల్ చేసేయాలి. చూసారా ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు ఈ బాయిల్ అయిన చికెన్ని మంచిగా కూల్ వాటర్లో తీసుకొని సెటిల్ అవ్వనివ్వాలి. ఎప్పుడైతే కూల్ అవుతుందో అప్పుడే మనము మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మంచిగా క్లీన్ చేసిన కూల్ వాటర్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ బటర్. మంచి టేస్ట్ రావాలంటే ఆ మాత్రం బటర్ వేసుకోవాలి మనం. ఒక్కసారి బటర్ హీట్ అయిన తర్వాత ఓన్లీ జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న ఎండుమిర్చి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. 2 చిన్న ఆనియన్స్ మంచిగా పింకిష్ కలర్లో ఫ్రై అవ్వాలి ఇవి ఆనియన్స్. నార్మల్ చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ అలా అయితే అన్నిటికీ స్పైసెస్ అవసరం. దీనికి ఆ స్పైసెస్ ఏం అక్కర్లేదండి. చాలా సింపుల్ డిష్, ఏం స్పైసెస్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే డిష్ ఇది. మన గార్లిక్ వేస్తున్నాం. ఇప్పుడు లైట్గా చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక్కసారి గార్లిక్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా తీసి బటర్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవి లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేసేయాలి. చికెన్ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, తగినన్ని పచ్చిమిర్చి, మీ స్పైస్ లెవెల్స్కి తగినన్ని పచ్చిమిర్చి అండ్ పసుపు ఇవన్నీ వేసి ఒకసారి లైట్గా కలపాలి. మిక్స్ చేసుకోండి ఒకసారి, ఎక్కడ మాడిపోకుండా. స్పైసెస్ అన్నీ చికెన్ పీసెస్కి ఈక్వల్గా అంటుకునేలాగా కలపాలి, మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మసాలా మొత్తం పీసెస్కి అంటేలాగా కలుపుతూ ఫ్రై చేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి మిక్స్ పెట్టుకున్న పాలకూర పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పాలకూర పేస్ట్ బాగా కలిపేసి పీసెస్కి అన్నిటికీ ఆ మసాలా మొత్తం పాలకూరకి అంటుకునేలాగా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసి క్లోజ్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆ మసాలా మొత్తం మనకి చికెన్కి ఉన్న మసాలా పాలకూర మొత్తం మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈక్వల్గా కుక్ అవుతుంది. ఫస్ట్ చూసారా 15 మినిట్స్కి మన పాలకూర టేస్ట్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు
1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని, మీకు ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే ఇక్కడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు గ్రేవీ అవసరం లేదు కాబట్టి నేను అలాగే క్లోజ్ చేస్తున్నాను. నాకు కొంచెం థిక్నెస్ కావాలి. మీకు కావాలంటే ఇక్కడే ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ కానీ లేదంటే వాటర్ కానీ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతే, 15 మినిట్స్ తర్వాత మన పాలకూర చికెన్ రెడీ. సింపుల్ అండ్ ఈజీ డాబా స్టైల్ పాలకూర చికెన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్మార్ట్ కుకింగ్ అల్గనూరు కిచెన్. ఎన్నో సింపుల్ డిషెస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.